ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రమేయం ఉందని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ పాపాల చిట్టూ తీసి పాతాళంలోకి తొక్కే రోజు వస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఆగమాగం చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఊరుకోబోమని, ఫోన్ ట్యాపింగ్ చేసి డబ్బులతో 30 మంది ఎమ్మెల్యేలు గెలిచారని, వారి సభ్యత్వాలు రద్దవుతాయని సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే జనగామకు ఉప ఎన్నిక వస్తుందన్నారు. కేటీఆర్, హరీష్ రావు కూడా జైలుకు వెళ్తారన్నారు. సిగ్గు ఈ తెలంగాణని అప్పుల చేసి ఆగమాగం చేసి నిర్వాహకం చేసి వదిలిపెట్టుకో. ఇప్పుడే మీరు నోరు పాలకులో పెట్టుకోని కేసీఆర్ ఎక్కువ తక్కువ మాట్లాడితే బొక్కలేస్తుంది. నువ్వు చేసే తప్పులు అన్ని కావు. ఒక మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం 60 ఏళ్ళ కదా 1000 మంది యువకులు భారతదేశం చేస్తే ఆనాడు సోనియా గాంధీ నీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ తెలంగాణ ప్రజలను ఓటేసి గెలిపిస్తే పార్లమెంట్ లో తెలంగాణ గొంతుపిచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ. ఇది పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, యువకుల కోసం, అందరి కోసం వచ్చిన తెలంగాణని అధికారాన్ని అడ్డం పెట్టుకొని 10 ఏళ్ల పాటు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వరంగల్ నుండి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. అయితే ఫోన్ ట్యాపింగ్ గురించి కోమటిరెడ్డి కామెంట్స్ రాజకీయంగా చర్చ రేపడానికి గల కారణాలు ఏంటి? నిన్న జనగామ లోపల చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం నిర్వహించినటువంటి రోడ్ షో లోపల రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పూర్తిగా అటు ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బీఆర్ఎస్ గెలిచింది, లేకపోతే అసలు బీఆర్ఎస్ భూస్థాపితం అయి ఉండేదంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటుగా కొద్ది రోజుల్లోనే అటు కేసీఆర్, హరీష్ రావు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లోపల జైలుకు వెళ్ళబోతున్నారు. అసలు తెలంగాణ లోపల అసలు బీఆర్ఎస్ పార్టీ కనుగొనం అవుతోందంటూ కూడా ఆయన చాలా తీవ్రంగా ఉన్నటువంటి కార్యకర్తను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అదేవిధంగా కేసీఆర్ బస్సు యాత్రపై కూడా తీవ్రమైన సెటర్లు వేశారు. తాను ఏ మొహం పెట్టుకొని ప్రజల వద్దకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు, ఇన్ని రోజులు 10 ఏళ్ల పాటుగా కూడా తెలంగాణ ప్రజల సొమ్ము తొప్పి తిన్నారు, అతన్ని కూడా రూపాయి కక్కిస్తాము, అసలు పార్టీ ఉనికే లేకుండా పాత్రలను తొక్కేస్తామంటూ కూడా ఆ కార్యకర్తను ఉద్దేశించి ఆ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం జనగామ జిల్లా లోపల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంటే ఇక వచ్చే రోజుల లోపల ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యేలపై కూడా కేసులు నమోదు చేస్తామనేటువంటి ఒక సూచన అయితే ప్రజలకు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం థ్యాంక్ యూ వేణు.